కారు డ్రైవింగ్ దృష్టి స్టీరింగ్ పైరా, చూపు ఎదురుగా ఉండాలి, లేదా యాక్సిడెంట్ అవ్వచ్చు. నిజం చెప్పనా, ప్రయత్నం చేస్తున్నాను. నీ మీద ఒట్టు, నా ధ్యాస చూపు మళ్ళడం లేదు. ఒక్క మాట చెప్పనా, అందరి ముందు నేను చెప్పలేకపోయాను. ఈ రెడ్ చీర ఉందే, నీకు భలే నప్పింది. పెళ్ళని చందమామను ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టినట్లుగా ఉంది. ఆపు, కారాపు. ఏమైంది? అరే నేహా, ఏమైంది నేహా, ఏమైంది? దేవుడు కళ్ళ బదులు బటన్స్ పెట్టాడా? ఎర్ర చీర కనిపిస్తుంది కానీ సింధూరు కనిపించట్లా. ఒకటి చెప్పనా, నువ్వు నా మీద కోపంతో హక్కుతో నన్ను తిరుతూ ఉంటావు కదా, ఒట్టు చాలా క్యూట్గా ఉంటావు. ప్లీజ్ సంజు, ఇప్పుడు మన బంధం వేరు. నవ్వడం ఆపి మర్యాదగా బిహేవ్ చేయడం నేర్చుకో. సంజుకి తన నేహ గురించి తెలుసు. ఒకవేళ నిజంగానే అజయ్ అన్న పేరున సింధూరాన్ని పాపిట్లో పెట్టుకుని ఉంటే శివుడి మీద ఒట్టు కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు. నాకు తెలుసు ఈ సింధూరం నకిలీదని, బంధం అబద్ధమని. నాకు తెలుసు నేహా శర్మ సంజయ్ త్రిపాఠిని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకోవడం కాదు కదా, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదని. విచిత్రమైన విషయం ఏంటంటే నీకు కూడా ఈ నిజం తెలుసు, ఒప్పుకోవు అంతే. మీ ఆ పర్దలన్నింటికి నా దగ్గర ఒకటే మార్గం ఉంది. నేను ఒంటరిగా వెళ్తున్నా. నేహా శర్మ చిన్ననాటి పగ తీర్చుకుంటోందనమాట. గుర్తుందా చిన్నప్పుడు నువ్వు నా వెనకాల ఎలా పరుగెత్తుతూ వచ్చేదానివో, ఇప్పుడు నన్ను నీ వెనకాల తిరిగి ఎలా చేస్తున్నావు? సరిపోయిందిలే, గుర్తు పెట్టుకో నేహా శర్మ. ఈ సంజయ్ త్రిపాఠి ఎప్పుడు కాలేజ్లో జరిగే రేస్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ విన్నర్గా నిలిచేవాడు. నువ్వు ఎంత పరిగెత్తినా, నన్ను పరిగెత్తించినా నిన్ను గెలవకుండా నేను ఓటమి ఒప్పుకోను. गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया. శర్మ గారు, ఆ మెగల దొంగతనం కేసులో మీ హస్తం లేదని మాకు తర్వాత తెలిసింది. దాని గురించి మేమంతా చాలా సిగ్గుపడుతున్నాము. మీకు క్షమాపణ చెప్తున్నాము. ఈసారి గణపతి హారతి మీ చేతుల మీదుగానే ఇప్పించాలని మేమంతా నిర్ణయించుకున్నాము. ఇదిగోండి శర్మ గారు, హారతి ఇవ్వండి. ఇక దీని తర్వాత మీ శుభహస్తాలతోనే 108 కొబ్బరికాయలు కొట్టి గణపతికి సమర్పించాలి. అలాగే, మీ నమ్మకాన్ని గణపతి ఆదేశంగా భావించి పాటిస్తాను.
లోకానికి కూతుళ్ళు భారం కావచ్చేమో. నా కూతురు నా అదృష్టం. ఇలాంటి కూతురుంటే తల్లిదండ్రుల ఛాతిపై పతకల్లా మెరుస్తుంది. కొత్త అరము నా కూతురుకు శుభం కావాలి. నువ్వు బెస్ట్ కూతురివి. మీ నాన్న కోసం బెస్ట్ స్టూడెంట్ రావాలి. సిగ్గుపడుతున్నాను నేను నీ తల్లిని అని చెప్పుకోవడానికి. ఈ రోజు నుంచి నీకు నేను చచ్చినట్లే, ఇంకా నాకు నువ్వు చచ్చినట్లే. విచిత్రమైన కష్టంలో ఇరుక్కున్నాను శివ. నా కుటుంబాన్ని ఎలా ఎదుర్కోవాలి? అమ్మా నాన్నల చేతుల మీదుగా శగుడం తీసుకుని తిరిగి త్రిపాఠి కుటుంబానికి ఎలా వెళ్ళాలి? ఎలా? ఏం ఆలోచిస్తున్నావు నేహ? నువ్వు నన్ను క్షమించినా క్షమించకపోయినా నేనుండగా నువ్వు ఏ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను వస్తున్నాను నీతో పాటు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళ కోపం, అసంతృప్తి అంతా నేను భరిస్తాను. పదా. వద్దు. నాన్నగారు నిన్ను నాతో చూస్తే ఆయన కోపం తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. సంతోషం కన్నా బాధ ఎక్కువ. ఇప్పుడు నేను ఆయన్ను బాధ పెట్టలేను. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల మీద ఎక్కువసేపు కోపంగా ఉంగలేరు. మీ నాన్నగారు, మీ నాన్న నిన్నెంతగా ప్రేమిస్తారో కదా, అలా జరగదు. ఇన్ఫాక్ట్ మునిపట్లాగా అవుతుంది. దక్షుడు సతీదేవి కథ నువ్వు విన్నావుదా? అదే పరిస్థితి. నాన్నగారి శాపం తగిలింది. అగ్ని పరీక్ష కేవలం నా రాత, నా వాటాని. అందుకే దీన్ని నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను. నేనుండగా నువ్వు ఎప్పటికీ ఒంటరి కావు నేహ. నేను నీతో పాటు వస్తున్నాను. అంటే వస్తున్నావు. ఏం చేస్తున్నావు? నేహ, ఇదంతా ఏమిటి? రేఖ కాదు, నీ పాలిట లక్ష్మణ రేఖ. నా కుటుంబం కానీ చుట్టుపక్కల వాళ్ళు నాతో ఎలా ప్రవర్తించినా, ఏమన్నా, నాతో ఏం చేసినా కానీ నువ్వు ఈ గీత దాటి రాకూడదు. నా మాట వినకపోతే నువ్వు నా శవాన్ని చూస్తావు. ఏంది? మమ్మీ సంజుని నేహాతో పాటు పంపిందా? అరే, ఆమె చేసిన ఈ పని వల్ల ఆమెకు తెలుసా ఏమవుతుందో? నో నో నో, నేనేదో ఒకటి చెయ్యాలి. నేహ, ఇదంతా ఏంటి? గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా గణపతి బప్పా మోరియా. ఇవన్నీ వినేలోపే నేను ఎందుకు చచ్చిపోలేదు? ఈ రోజు నుండి, ఇప్పటి నుంచే నీకు నేను చచ్చినట్లే. నాకు నువ్వు చచ్చినట్లే. మా ప్రేమకు నమ్మకానికి నువ్విచ్చిన బహుమతి ఇదా? నీ తల్లిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా. మోరియా గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా. వెళ్ళు మీ సంజయ్ త్రిపాఠి దగ్గరికి. నీకు ఈ ఇంటితో మరి మాతో ఎలాంటి సంబంధం లేదు. మీరు పల్లకి తెచ్చారా? నా కూతురు పాడే వెళ్ళిపోయింది. గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా. గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా. గణపతి బప్పా మోరియా. నేహా,
నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను నేహ. ఈ మంగళసూత్రం, సింధూరం నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు? ఎలా? ఎవరిని? చెప్పు నేహ. సంజయ్ త్రిపాఠి ఎలా? ఇంత పెద్ద అడిగి ఎలా వేయగలిగావు నేహ? లేదన్నా, అది నేను అకస్మాత్తుగా. ఇతను సంజయ్ త్రిపాఠినే కదా, ఎమ్మెల్యే గారు అబ్బాయి. అవును, అతనే. పెళ్లికి ముందు కూడా నేహ వెనకాల పడేవాడు. తండ్రి ఎవరినైతే ఇష్టపడలేదో కూతురు అతన్నే పెళ్ళాడింది. ఇది కలియుగం భరద్వాజ్ గారు. నీకు సిగ్గనిపించలేదా? ఏ అబ్బాయి వల్ల అయితే మన సంతోషాలు దూరం అయ్యాయో, మా ఇల్లు నాశనమైందో, మా నాన్నగారి పరిస్థితి ఇలా అయిందో, నువ్వు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నావా నేహ? లేదన్నా, మీరు ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. విషయం అర్థం కానప్పుడే మాట వినాల్సిన అవసరం వస్తుంది. నువ్వు పూర్తి ఆధారాలతో మా ముందు ఉన్నావు. మమ్మీ ప్లీజ్ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అవును, నేను పెళ్లి చేసుకున్నది నిజమే, కానీ సంజయ్ని కాదు, అజయ్ గారిని. ఏంది? అజయ్ గారిన ఈ శర్మ గారు అమ్మాయి ఆడవాళ్ల మాయ భలే విచిత్రంగా ఉంది భయ్యా. ఆహా, నిజమే చెప్తోంది. అజయ్ సంజయ్కి అన్నయ్య అని విన్నాను. నేను చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నా. అజయ్ గారిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు అలా వచ్చాయి. అరే ఇది కాదుగా, నన్ను ఉండేలా చేశారు, మరి వాళ్ళేమో వెళ్ళిపోయారు. నువ్వు సంజయ్ని కదా ప్రేమించావు, మరి నువ్వు అజయ్ గారిని ఎలా పెళ్లి చేసుకున్నావు? నీ బుర్ర పనిచేస్తుందా లేదా? చెప్పాను నా బలవంతపు పరిస్థితి అని. అలాగా, నీకు వచ్చిన పరిస్థితి ఏంటి? కాస్త మేము వింటాం. ఇంకో మాట, అజ్జు లేదా మరెవరి ముందైనా ఆ విషయం ప్రస్తావిస్తే గుర్తుపెట్టుకో, నేను సగంలో వదిలేసిన కథను ఎప్పుడైనా పూర్తి చేయగలను. మరి ఈసారి శిక్ష ఇంకా పెద్దదిగా ఉంటుంది. అరే పెళ్లి గిల్లి చేసుకోలే, చెత్త డ్రామా ఆడుతోంది. నాతో కలిసి కలలు కన్నప్పుడు వేరొకరితో కాపురం ఎలా చేయగలదు? ఎందుకు సైలెంట్ అయ్యావు? చెప్పు, ఎలాంటి బలవంత పరిస్థితి వచ్చిందని మా పరువును బజార్న పడేశావు? మా అందరినీ నవ్వులు పాలు చేశావు. నువ్వు అజయ్ పెళ్లి చేసుకుని ఉంటే ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ మైండ్లో ఏం నడుస్తుంది నేహ? ఏంటి తమాషా అంతా? ఇదంతా ఏంటి నేహ అమ్మా? మీ అమ్మా నాన్నల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే నువ్వు ఇదంతా భలే చేసావు నువ్వు. అవును నేహ, చాలా తప్పు చేసింది. కూతురు కాదు, కూతురు పేరు మీద మచ్చ. దేవుడు ఇలాంటి కూతుర్ని ఎవరికీ ఇవ్వకూడదు. కేవలం సారీ చెప్పడం తప్ప నేను మరేమీ చెప్పలేను. బహుశా సమయం వచ్చినప్పుడు నేను మీ అందరికీ అంత చెప్పగలేము, కానీ ఇప్పుడైతే నేను సారీ మాత్రమే చెప్పగలను. మీ అందరి ముందు చేతులు జోడించి నేను చెప్పేది ఏమిటంటే, నేను ఇక్కడికి వేరే ఆచారం కోసం వచ్చాను. మీ ఆశీర్వాదం స్వీకరించి నాకు సారే ఇవ్వండి. తద్వారా నేను తిరిగి నా అత్తగారింటికి వెళ్ళగలను. నేహ సంజులను కలిసి చూస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. పాపం నేహ ఎలా ఉందో, నేను ఎంత వీలైతే అంత త్వరగా అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాలి.
కూతురుని ఆశీర్వదించడానికి ఈ తండ్రి చేతులు పైకి లేవో. తండ్రి దగ్గర ఇవ్వడానికి ఏదైనా ఉంటే అది కోపం మాత్రమే, తీవ్రమైన కోపం. నా కుటుంబం లేదా చుట్టుపక్కల వాళ్ళు నాతో ఎలా ప్రవర్తించినా, ఏమన్నా, నాతో ఏం చేసినా నువ్వు ఈ గీత దాటి రాకూడదు. నా మాట వినకపోతే నా శవాన్ని చూస్తావు. నువ్వు భయపడకు నేహ, ఒక్కసారి నేను అక్కడ చేరుకుంటే చాలు. నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను ఏ గొడవ జరగనివ్వను. సంజు కోడలు నేహాతో కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాడని అజ్జుకెందుకు చెప్పావు? ఇప్పుడు అజ్జు వెనకాలే వెళ్ళిపోతాడు. ఇక ఎలాంటి రచ్చ జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. సారీ అత్తయ్య, అజయ్ అన్న అడిగితే నేను ఆయనతో అబద్ధం చెప్పలేకపోయాను. ముందే ఇద్దరు తూర్పు పడమరలా ఉన్నారు, ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది. మరి కోడలు నేహ వచ్చాక ఇద్దరు అగ్ని పర్వతాల్లా ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎలా బద్దలవుతారో. హే భగవాన్, చాలు, నా పిల్లలను కాపాడు. నా కుటుంబంలో ఇంకో మహాభారతం చూడాలని లేదు. మహాదేవుడు తుఫాను రేపాడు. ఆ గాలి నువ్వు మట్టిలో గీసిన లక్ష్మణ రేఖను చెరిపేసింది. ప్రేమకున్న శక్తి ఇదే. మొత్తం ప్రపంచమే దాని ముందు తల వంచుతుంది. గీతలన్నీ చెరిపేసి, గోడలన్నీ కూల్చేసి, అన్ని కట్టుబాట్లను తెంచే శక్తి ఉంటుంది ఈ ప్రేమలో. అంకుల్ గారు ప్లీజ్, నేను నేహ తరపున క్షమాపణ కోరుతున్నాను. నేహాను క్షమించండి మరియు మీ కోపాన్ని వదిలేయండి. చూడండి అంకుల్, నా నేహాను బాధలో చూడలేను. సంజు, నా భార్య కష్టాలన్నీ దూరం చేయడానికి నేనున్నా. చెప్పు నేహ, నిజమేంటి? నువ్వు అజయ్ని పెళ్లి చేసుకుంటే ఈ సంజయ్ ఏంటి వాగుతున్నాడు? ఆంటీ నేను చెప్తాను కదా. నేహ నాపై కోపంతో అజయ్ అన్నతో అబద్ధ పెళ్లి చేసుకుని వచ్చింది. ఇదే విషయం, ఏం లేదు. నేను చెప్పేది ఒకటే, మీరు శాంతంగా ఉండండి. కోపాన్ని మర్చిపోయి నేహాకు సమయం ఇవ్వండి. ఐ ప్రామిస్ అంతా సర్దుకుంటుంది. సంజయ్, నా పరువు తీయడం ఆపమంటున్నాను, ప్లీజ్. ఆంటీ ఈ మాట వినకండి, నా మీద కోపంగా ఉంది, అందుకే ఇదంతా చెప్తోంది. నేహ నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోలేదు. మీరంతా ఒక్కసారి, కేవలం ఒక్కసారి ఆమెను క్షమించండి. నీ నకిలీ పెళ్లి అవసరమే లేదు. సంజు అన్నా ప్లీజ్. సంజయ్ ప్లీజ్. నేనేమంటున్నానంటే ప్లీజ్ వీళ్ళిద్దరు మాటలు పట్టించుకోకండి, నా మాట వినండి. చాలు, ఆపండి ఈ తమాషా.
సంజు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. ఇప్పటికే మమ్మల్ని తమాషా చేశారు, ఇంకా మా పరువు తినకండి. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. సారీ నాన్నగారు, సారీ. వెళ్తున్నానిక మరెప్పుడు మీ ముందుకు రానే రాను.